వర్షపు నీటిని ఒడిసిపడితేనే భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని విజయనగరం సుజలాం సుఫలాం సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. జడ్పీ సమావేశ మందిరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు మంత్రి మృణాలిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలు, పంట కుంటల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్న ఈటీవీ ఈనాడు కృషిని అభినందించారు. ఈటీవీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్తో, సేవాభావంతో, ఒక సామాజిక సేవ కోసం ముందుకొచ్చి ఇంత కార్యక్రమం చేపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మనకు అదే స్ఫూర్తినిస్తున్నారు. ఇంకుడు గుంతలు తీయండి, ఏవైతే గ్రామాల్లో చెరువులు ఉన్నాయో అన్ని చెరువుల్లో పూడికలు తీయండి, ఉన్నటువంటి కాలువల్లో పూడికలు తీయండి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకుందాం, భూగర్భ జలాలను పెంపొందించుకుందాం, తద్వారా రాబోయే తరాలకు నీటి ఎద్దడి లేకుండా మనం పని చేద్దామని ఏదైతే సీఎం గారు స్ఫూర్తిదాయకంగా మనకి ఇస్తున్నారో, ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి మనం ఇంకెంత సేవ చేయాలి, ఇంకెంత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకెంత మన ప్రజలకు ఒక మంచి జరిగే విధానంలో పనిచేయాలి అనేది ప్రజాప్రతినిధులుగా మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుని పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మన మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరం కూడా కష్టపడి మరి మనం భూగర్భ జలాల్ని పెంపొందించుకునే విధానంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్స్ తో పాటు ఈనాడు ఈటీవీ మన జిల్లా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి మనం ఎంతో బాగా చేసి ఈ జిల్లాని మిగతా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకునే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఈనాడు వారు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చింది ఉండదు, కానీ ప్రత్యేకంగా ప్రజలకి సమాజంలో మనం ఉండేటప్పుడు సమాజంలో ఉండే వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటామనే ఒక మంచి బాధ్యతగా ఈరోజు వాళ్ళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇందులో ఇది మనం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులోని రాబోయే పెద్ద విపత్తు నుంచి మనం అందరం కూడా తప్పించుకోగలిగే అవకాశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా మనం ఆలోచిస్తే, వాళ్ళ మీద నిజంగా మనకు ప్రేమ అంటూ ఉంటే అందరం కలిసి ఇంకుడు గుంతలు కానీ భూగర్భ జలాలు పెంపొందించడం కానీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కానీ చేయగలిగినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి సరైన ఆస్తిని కానీ సరైన జీవనాన్ని కానీ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇందులోనే అందరం కూడా భాగస్వాములం అవ్వాలని, మరి మా విజయనగరం మండలంలోని పినవేమల గ్రామంలోని ప్రతి ఇంటి దగ్గర కూడా ఇంకుడు గుంత తీయించి పూర్తిగా ఆ గ్రామం అంతా కూడా ఇంకుడు గుంతలతో ఉండేలాగా చేయగలగడానికి, అలాగే మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే ఇంకుడు గుంతలకు సంబంధించి కూడా అమౌంట్ శాంక్షన్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మా వంతు కార్యక్రమం, మా వంతు సామాజిక బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. ఇందుకు సమంజసంగా భావిస్తూ ఎప్పుడు కూడా ఈనాడు ఈటీవీ చాలా కార్యక్రమాలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో భాగస్వామ్యం చేసి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ఎప్పుడు కూడా ఈ సంస్థ ముందుంటుంది. దానికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొన్న బొబ్బిల్లో కూడా సోదరులు నిర్వహించడం జరిగింది. అయితే మా నియోజకవర్గంలో కూడా మేము ఆల్రెడీ ఈరోజే ఏపీ వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమం ఉందని ఇక్కడికి రావడం కూడా జరిగింది. మేము ఒక నెల రోజుల ముందు నుండే ఆల్రెడీ ఈనాడు వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే మేము కూడా కొన్ని స్కూల్స్లో ఇంకుడు గుంతలు కూడా తవ్వించడం జరిగింది. మేము నెల రోజుల క్రితమే మా ఇంటి దగ్గర కూడా ఇంకుడు గుంత కూడా తవ్వించి, ముందు మన ఇంటి దగ్గర తవ్విస్తే తర్వాత మిగిలిన వాళ్ళకి తవ్వించడానికి బాగుంటుంది కదా అని మేము అనుకొని ముందుగా ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలకి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ముందు మన ఇంటి దగ్గర మనం తీసుకొని తర్వాత మనం ప్రజలకు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో అయితే అన్ని పంచాయతీల్లో దాదాపు 70 నుంచి 100 వరకు తక్కువ లేకుండా ఇంకుడు గుంతలు తవ్వించాలని మేమందరం కలిపి కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మేమందరం కూడా అనుకొని చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మనకి 2-3 రోజుల్లో కరెంట్ లేనప్పుడు నీటి తాలూకా ప్రాధాన్యత ఎంత ఉందో అనేది మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం. 2-3 రోజుల్లో ఉదయం 3 నుంచి కరెంట్ లేకపోవడంతో తెల్లవారి వరకు వాటర్ ఉండటం లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.
అంటే ఒక్కరోజు ఒక పూట మనకు వాటర్ లేకపోతేనే ఇంత ప్రాబ్లం వస్తే రాబోయే రోజుల్లో నీటికి ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నిజంగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే ముందుగా ప్లానింగ్ ఆఫీసర్స్ నీటి గుంత, ఇంకుడు గుంత ఎక్కడ తీయాలి, అలాగే దానికి సైమల్టేనియస్గా ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ మొక్కలు పెంచడం అనే కార్యక్రమం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం కూడా అడవులు ఎక్కువగా నరికేయడం వల్ల దానివల్ల కూడా వర్షాలు తక్కువ పడడం, అది కూడా ఈ మధ్యకాలంలో మనకి కాస్త ప్రమాదకరంగా సంభవించే రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా ఒక ఇంకుడు గుంత, ఆ పక్కనే కొద్దిగా మొక్కలు కూడా వేసుకునే కార్యక్రమం చేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఈ నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం ఎక్కువగా చేయగలుగుతామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నీటిని ఖచ్చితంగా జాగ్రత్తగా మనం వాడుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా మన మహిళా గ్రూపుల వాళ్ళు వచ్చారు కాబట్టి గ్రామాల్లో మీరు ఎక్కువగా మహిళలకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్ తర్వాత ఒక చిన్న ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని మీరందరూ చెప్తే ఖచ్చితంగా గ్రామాల్లో ఎక్కువ మంది మహిళలు వింటారు. ఎందుకంటే మీరు మహిళా ప్రెసిడెంట్స్ కాబట్టి మహిళలందరూ ఉంటారు కాబట్టి, అలాగే గ్రామాల్లో సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మీటింగులు పెట్టి గ్రామాల్లో ఎక్కువగా ఇంకుడు గుంతలు తీసినట్టయితే మనకి రాబోయే రోజుల్లో ఈ నీటి ఎద్దడిని తగ్గించుకొని మనం పుష్కలంగా వాటర్ని ఉంచుకునే ఏర్పాటు ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా గ్రామాల్లో సెలయేళ్ళు ఉన్న పక్కనే బోరింగ్లు కానీ బావులు కానీ ఎక్కువగా పడుతున్నాయి. అదే సిటీకి వచ్చేటప్పటికి బావులు తీయాలన్నా బోరింగ్లైనా చాలా ఎక్కువ దూరం మనం వెళ్ళవలసి వస్తుంది. అంటే మీకు ఎక్కడ అర్థమవుతుంది నీళ్లు పక్కన ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువగా వస్తుందని. ఇది అవేర్నెస్ ఎక్కువగా మనం గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువగా బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నారు ఈనాడు ఈటీవీ వాళ్ళు. మనం కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువగా ఇంకుడు గుంతలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో ఎక్కువ తీయించడం చెప్తున్నారు. కాబట్టి చెరువులు కూడా ప్రతి గ్రామంలో ఈ మధ్యకాలంలో కనీసం 10 వరకు తీయించడానికి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షించి చెరువులు ఎక్కువగా తవ్వించినట్టయితే గ్రామాల్లో నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు కృష్ణమూర్తి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. నుంచి అవేర్నెస్ పెట్టుకొచ్చారు, వాళ్ళ నుంచి తీసుకెళ్లి ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలాలను కూడా ప్రతి గ్రామాల్లో కూడా తీసుకెళ్తే మనం అనుకున్న టార్గెట్కి తప్పకుండా రీచ్ అవుతాం. ఏదైతే మనం ముఖ్యంగా ఆశించారో ఆ టార్గెట్ని కూడా రీచ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మహిళా గ్రూపుల నుంచి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఎవరైనా మహిళ ఒకరు మాట్లాడాల్సిందో కోరుతున్నాను. సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే మా మహిళా సంఘాలందరి తరఫున డబ్బు ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో, డబ్బే కాకుండా నీళ్ళు కూడా అంతే అవసరం కాబట్టి ఈ నీళ్ళు కూడా ఆ విధంగా పొదుపు చేసుకుంటామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంఘంలో మహిళకు అవగాహన అనేది కల్పించి ఈ కార్యక్రమం అనేది చేపడతామని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం ఎంతైతే మా మహిళా సంఘాల మీద ముందుకు నడిపిస్తామనే ఉద్దేశంతో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఈ ఇంకుడు గుంతల కార్యక్రమం అనేది తప్పనిసరిగా మా సంఘాల ద్వారాగా సంఘానికి ఒకటని చెప్పారు కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో చేయిస్తామని మా సంఘాలందరి తరఫున హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకుడు గుంతల వల్ల లాభాలు, దానివల్ల
నీరు అనేది ఎక్కువ మహిళలే వాడతారు కాబట్టి ఒక మహిళలతో పాటు వ్యవసాయానికి కూడా మా మహిళా సంఘాల్లో చాలా పేద ప్రజలు అనేవారు ఉంటారు కాబట్టి ఈ నీటిని ఏ విధంగా అయితే ఆదా చేసుకుంటామో దాని గురించి ఎక్కువగా చర్చించడం అనేది జరుగుతుందని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలు స్ఫూర్తివంతమైనటువంటి స్మార్ట్ చెప్తారండి, మరొకసారి ప్రూవ్ అయింది. తదుపరి ఏపీఓ ఫీల్డ్లో విజిట్ చేసి వర్క్ చేసేటువంటి ఏపీఓ ఇంకొక మహిళ మాట్లాడతానంటున్నా సార్, లేవనివ్వండి. తప్పకుండా మేడం ఇవ్వండి ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారములు. దగ్గరగా పెట్టి మా మహిళా సంఘాల తరపున మేమందరము మీకు హామీ ఇస్తున్నాము. సంఘానికి ఒకటి కాదు, సంఘ సభ్యులు అందరూ చేసేటట్లుగా మేము చేయొచ్చి మీకు ఆ మాట మేము ఇస్తామని నమ్ముతాం. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారం. ఇంకుడు గుంతలు సన్నాహ సదస్సుకు మమ్మల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు మా మహిళా సంఘాల తరఫున నమస్కారాలు తెలియచేస్తూ, నీటిని వృధా చేయకుండా స్థలం ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వుకొని నీటిని ఆదా చేసుకోవడం వలన భావితరాలకు నీటి జలాలు పెరుగుతాయి. అదేవిధంగా వృధాగా నీరు పోవడం వల్ల మనకి ఆరోగ్యరీత్యా అనర్థాలు జరుగుతాయి. వాటిని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. మా మహిళా సంఘాలకి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా దుప్పాడ గ్రామంలో 39 ఆమ్లెట్ విలేజ్లతో పాటు 39 బోరుబావులు ఉన్నాయి. ప్రతి బోరుబావు దగ్గర ఇంకుడు గుంత తీయటానికి ప్రపోజల్స్ తయారు చేశారు. అలాగే స్కూల్లో కూడా తయారు చేశారు. మా మహిళా సంఘాలు సభ్యులందరం కలిసి స్థలం ఉన్న ప్రతి సభ్యురాలు, సంఘానికి ఒకటి కాకుండా స్థలం ఉన్న ప్రతి సభ్యురాలు ఇంకుడు గుంతలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ఏపీఓ గారు ఎవరైనా ఒకళ్ళు, డిఆర్డ్ ఏపీఓ గారు ఇంకా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చేయాల్సిన ఏపీఓ గారు, ముందుగా మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి మిత్రమా. సభకు నమస్కారం అండి. నా పేరు రామారావు అండి. నేను చీపిరివిల్లి మండలంలో ఏపీగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నీటి నిల్వ కోసం ఎంత ప్రాధాన్యత అయితే మన ప్రభుత్వం తీసుకుంటుందో ఆ కార్యక్రమంలో భాగంగా మనము ఈ నీటి నిల్వ చేసుకునే కార్యక్రమం భాగంగా ప్రాధాన్యతగా ఒక 3 అంశాలని మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి పథకంలో మన ముఖ్యమంత్రి వర్యులు చేర్చడం జరిగింది. అది ముందుగా ఫారం పాండ్ అంటే పంట సంజీవని కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రతి గ్రామ పంచాయతీకి 100 నీటి కుంటలు తవ్వాలని మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ముందుగా మనకి గ్రామ పంచాయతీలో మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి గ్రామ పంచాయతీలో వస్తే 20-30 ముందుగా వచ్చేవి. ఈ రోజు 10-20 ఏ రోజైతే మనం ఆ గ్రామ పంచాయతీలో పని చేయించడం మొదలు పెట్టామో ఈ రోజు అనేది ప్రతి పంచాయతీలో 100 దాటి మరి ఇప్పుడు రావడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మా చీపురుపులు చూసుకుంటే మాకు 17 గ్రామ పంచాయతీలు ఉంటే 1700 ఇంకా మరి కలెక్టర్ గారు ఇంకా వస్తే అవకాశం ఉంటే 2000 దాటి ఏంటంటే ఈరోజు 2000 దాటి ఈరోజు 2100 ఎస్టిమేట్లు వేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు 400 పారం పనులు మేము ప్రగతి పదంలో ఈరోజు నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పారం పనుల మాదిరిగానే సోక్పిట్లు కూడా మరి మన మంత్రివర్యులు చెప్పిన విధంగా మనకి ఉన్నటువంటి శ్రమశక్తి సంఘాల్లో పనికొచ్చినటువంటి వేతనదారులందరూ కూడా రోజుకి 2 పంచాయతీలు, ఉదయం ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి సాయంత్రం ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి పని ప్రదేశంలోనే వాళ్ళకి ఇంకుడు గుంతల గురించి పారం పనుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది మేడం. ఆ విధంగా మొదట్లో మనకి ముందుకు రాకపోవడానికి ఒక కారణాలు కొన్ని దాని యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది. గ్రామాల్లో మీరు ఎక్కువగా మహిళలకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్ తర్వాత ఒక చిన్న ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకొని మీరందరూ చెప్తే ఖచ్చితంగా గ్రామాల్లో ఎక్కువ మంది మహిళలు వింటారు. గ్రామాల్లో సెలయేళ్ళు ఉన్న పక్కనే బోరింగులు కానీ బావులు కానీ ఎక్కువగా పడుతున్నాయి. అదే సిటీకి వచ్చేటప్పటికి బావులు తీయాలన్నా బోరింగ్లైనా చాలా ఎక్కువ దూరం మనం వెళ్ళవలసి వస్తుంది. అంటే మీకు ఎక్కడ అర్థమవుతుంది
నీళ్లు పక్కన ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువగా వస్తుందని. ఇది అవేర్నెస్ ఎక్కువగా మనం గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా ఒక ఇంకుడు గుంత, ఆ పక్కనే కొద్దిగా మొక్కలు కూడా వేసుకునే కార్యక్రమం చేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఈ నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం ఎక్కువగా చేయగలుగుతామని. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా ముందు మనం అర్థం చేసుకోవాలి. మనకి మోటార్ ఉంది, లేకపోతే మన వ్యవసాయం గుప్తగా ఇచ్చేసాం అలా అనే భావన కాకుండా భవిష్యత్ తరాల కోసం మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులైన మనం రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరించి ముందు మనం అవగాహన పెంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీకు తెలియజేసుకుంటూ జై హింద్.